చెప్పాను కదా సార్, నాకు ఒక ఏరియా మీద డౌట్ ఉందని. ఇదే ఆ ఏరియా. ఆడే వాడేగా దొరికేవరా దొంగనాయా. హలో నమస్తే సార్. నమస్తే సార్. 20 కార్ల ఓనర్ గారు. తమ కార్లని కులాసనా సార్? ఆడుకోవడానికి బయటకు వెళ్ళినట్టున్నాయి, వచ్చేస్తాయి. సూపర్ టైమింగ్ సార్ మీది. రేయ్, ఇన్నాళ్ళు పోలీస్ రికార్డ్స్ లోని పేరు గాని ఫోటో గాని లేదు కాబట్టి తప్పించు తిరుగుతున్నావు. కానీ ఇప్పుడు దొరికిపోయావు. కమిషన్ కొట్టేవనుకో ఆడిని మేనేజ్ చేసి వేరే రూట్ లో పంపించేస్తా. నీ కార్ నీకు కావాలంటావా? కావాలంటావేంటయ్యా? నా కారు నాకు కావాలంతే. ఇది చూసిన తర్వాత కూడా అదే మాట మీద ఉంటావా? ఇంకా సెన్సార్ అవ్వలేదు. ఏం చేస్తావే దీన్ని? మీ ఆవిడతో పాటు రాష్ట్రంలో అందరికి ఒక్క ఎంఎంఎస్ కొట్టాననుకో, నీకు మొబైల్ ఖాన్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేది. ఇప్పుడున్న ఫాలోయింగ్ చాలు మా ఫ్యామిలీకి ఇంకక్కర్లేదు. దీన్ని బట్టి నీకేం తెలిసింది? నువ్వెవరో నాకు తెలీదు. ఏమే ఇంత మంచి మనుషులున్న కాలనీ పట్టుకుని నీకు దొంగల బాధ అంటే నోరేలా వచ్చిందే? అర్థమైందిగా, జంప్ అయిపో. బయలుదేరుతాను రా. నీ స్టైల్ బాగుందయ్యా, డెఫినెట్ గా పైకి వస్తావు. నీ ప్యాంట్ బాగుంది. మురికి చేత్తో కొట్టేవేంట్రా? మరకయింది. మరక మంచిదేలే. చేతిలో ఏంట్రా అది? దోసకాయ. పోతుగా అందరి అబ్బాయి, నా కారు నాకు కావాలి. ఛీ, ఈ ఏదో నాకంటించేశాడు. సార్ మన టైర్లు చక్రాలు కొట్టేశారు. రేయ్, నా జీపు చక్రాలేరా? దారిలో ఏమైనా పడిపోయినాయా సార్? నీ అబ్బాయి నేను కాల్ చేస్తాను రా. నా చక్రాలు మర్యాదగా ఇస్తావా? సార్ నేను మాట్లాడతాను సార్. మాట్లాడు. ఒరే దాసు, అది గవర్నమెంట్ సొమ్మురా. ఆ టైర్లు పోయి అంటే మా ఉద్యోగాలు పోతాయిరా. అవి ఎక్కడున్నాయో చెప్పరా బాబు. పిల్లలు ఆడుకుంటా తీసుంటారులే బాబాయ్. వెళ్ళండి, నేను పంపిస్తాను. వచ్చేస్తాయి సార్, కంగారు. హలో, ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. ఇంకా చాలే రండి. బిడ్డా, ఏమి జాతకం నీదే? ఓ కొండదేవరా, ఓ తుడుచుకో పెద్ద తుడుచుకో. కొండదేవరా, నిన్నొక ఊరకుక్క తరుముకుంటూ వస్తది. నువ్వు భయపడిపోయి కారు కింద పడతావు. ఆ కారు ఎవరు అనుకున్నావు సామే? ఎవరిది? నీ పై ఆఫీసర్ మీసాలయన గారి సెకండ్ సెటప్ ది. డబుల్ ప్రమోషన్, డే అండ్ నైట్ డ్యూటీ. ఆ పని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ పీఠ ఎక్కడ ఉండాల్సింది కాదమ్మా, ఢిల్లీ పీఠ ఎక్కాలా. అమెరికా బుష్, సద్దాం హుస్సేన్ తో పేకాడించుకోవాల్సిన జాతకం ఇది. కొన్ని టర్నింగ్ లో లోపాల వల్ల ఇట్టుండవు గానీ, లేకపోతే టంబరో చక. నీదొకటి తీసి నేను పెట్టుకుంటా. ఏటది? ఓ కోపం వచ్చింది బుల్లికి. నీ పీఠంతో ఒక టిల్లి తీసుకుని నా పుస్తకం పెట్టుకుంటా. సరే. ఓ దొరా, ఓ ఫోటో తీదరా. సరే, పర్వాలేదా? పర్వాలేదు. గొడవ ఉండదు కదా? ఏమీ గొడవ ఉండదు. దగ్గర దూరమా? దగ్గరికి రా. ఇంగ్లీష్ ఏంది దొరా? నిన్ను ఏట్రా అంత టచ్చా? టచ్ చేసామే. ఇద్దరు కలిసి చేస్తాం సామే. బాడీ ఎక్కడ? ఏం బాడీ సామే? డెడ్ బాడీ. ఏంటి డెడ్ బాడీయా? మీ ఇద్దరు కలిసి చంపిన డెడ్ బాడీ. మేమిద్దరం కలిసి చంపడం సామే. అది దాని మొగుడిని చంపి జైలుకి వచ్చిందిరా. మీ ఇద్దరు కలిసి చంపారు కదా. నా సెల్లెట్టా ఉంది? ఎవరు శైలి అయినా ఒక రకంగా ఉంటదమ్మా. వెనకాల ఖాళీ ప్లేస్, ముందు కటకటాలు. ఏంట్రా ఈ టిల్లేంటి? ఏమి లేదు సామే. పెద్ద పెద్దోడితో ఫోటో దించుకుంటే కోయిదలకు రెండు పెరుగుతాయి సామే. బొక్కలో పెడతారనుకోలా. కోయిదర్లారా, ఎవరితో పడితే వాడితో టిల్ దిగొద్దు. సామేవుడో ఆ సామేవుడో తెలియటం లేదు. వస్తాను తోరా. మళ్ళీ బయటకు వచ్చావా? సెల్లో పడేసి కుళ్ళబడుతాను ఏమనుకున్నావో? జైలర్ బావా, బెయిల్ ఎప్పుడు ఇస్తున్నా? నీకు బెయిల్ తప్ప డోపం లేదు. చీకటి పడి చీకటి పడితే బెయిల్ ఇస్తారా సామే? ఈయన సస్తారా సార్? నువ్వు సెల్లో మొత్తం అవుట్డోర్ అయిపోయింది. ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది నీ పని. చచ్చా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండ మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం, ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కడ్రాయర్ల పక్కన గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు. పవిత్రమైన చోటు చూసి పెట్టు. మంచి రోజు చూసి పునాది వేద్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు గానీ అవి ఎక్కడైనా పెట్టు. ఒరే, కరెంట్ ఏదిరా? నా పెట్లో పెట్టారు. బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలేమన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత
చీకట్లో దేన్ని పెట్టి కొడతాను. టేక్ కేర్. అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే క్యామిడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది. ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల పంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు. అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ను ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానిక? ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు. వీడవరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్టడంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కొంపను ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెటర్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేడానికా? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అబ్బో, అన్ని విధాలు చంపేస్తున్నారు నాయన. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఇక లాభం లేదు. డాక్టర్ రామప్రసాద్ని పిలవాల్సిందే. సిస్టర్ వెంటనే ఫోన్ చేయి. ఓకే సార్. డాక్టర్ రామప్రసాద్ స్పీకింగ్. 5 minutes లో అక్కడ ఉంటాను. అన్ని ఏర్పాట్లు చేయండి. కొంచెం త్వరగా పని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ మెడికల్ రిపోర్ట్. బ్లడ్ ప్రెషర్, షుగర్. ఇది తప్పకుండా మాసివ్ హార్ట్ అటాక్. ఇతని వయసు ఎంత? 42 సార్. ఓపెన్ హార్ట్ సర్జరీ చేద్దాం. థియేటర్ తీసుకురాపడండి. సమయానికి దేవుళ్ళ వచ్చి మా వాడిని కాపాడాను. డాక్టర్ గారు, మా అబ్బాయి పరీక్ష తప్పడని ఎందుకు తాగాడు? వాడిని ఎలాగైనా మీరే కాపాడాలి బాబు. సిస్టర్, డాక్టర్. అర్జెంట్ గా అతను థియేటర్ తీసుకురండి. అలాగే సార్. కుదరదమ్మా, కుదరదు. ఇదేం ధర్మాసుపత్రిగా తేరగా ఆపరేషన్ చేయడానికి. అలాగంటే ఎలాగ బాబు? ఎలాగైనా మీరే రక్షించాలి. ఖర్చు పెట్టి ఖరీదైన హాస్పిటల్ కట్టించి చౌకగా ఆపరేషన్ చేయడానికి కాదు. అది కాదు బాబు. విసిగంతకి వెళ్ళు. వాట్ డాక్టర్, వాట్ ఈస్ దిస్? చావు బతుకులో ఉన్న పేషెంట్ కి డాక్టర్ దైవంతో సమానం. ఆ ఆపరేషన్ నేను ఫ్రీగా చేస్తాను. మీరు థియేటర్ పంపించండి. ఓకే సార్. డాక్టర్, మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. మా వాడికి మీరే ఆపరేషన్ చేయాలి. నేను ఆపరేషన్ చేయలేను. నేను ఆపరేషన్ చేయలేను. ఏంటి? నేను అపోలో హాస్పిటల్లో కదా ఉంది. కాదు, అద్దె ఇంట్లో. ఆ?